హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కంది పంట అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. పంట అయితే బాగానే వచ్చింది, 5 క్వింటాలు అవుతుంది అని గెస్ చేస్తున్నాను నేను. ఫస్ట్ టైం అయినా బాగానే వచ్చింది అని నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చూశారు కదా, కొన్ని వీడియోస్లలో 2-3 సార్లు ట్రాక్టర్తో, ఒకసారి ఎద్దులతో అట్లా దున్నించడం జరిగింది. కరెక్ట్ టైంకి విత్తనం వెళ్ళలేదనమాట. సెప్టెంబర్ లాస్ట్లో విత్తనం వేసాము. మొత్తానికైతే ఉగాది పండగకు ముందుకల్లా మనకు పంట చేతికి వస్తుందన్నమాట. అంతా కందికట్టె కోసి ఇట్లా అయితే కుప్పలేసాము. కందికట్టె కోసినప్పుడు నేను కొద్దిగా వెళ్ళలేదన్నమాట. అక్కడ నాకు కొద్దిగా వేరే పని నుండి నేను వెళ్ళలేకపోయినాను. వర్కర్సే వెళ్ళి చేసేసారు. ఒకరోజు కందికట్టె వేసి 4 డేస్ అట్లే పెట్టారనమాట, ఎందుకంటే బాగా ఎండడానికి. తర్వాత నెక్స్ట్ డే 4 డేస్ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఒక 2 వర్కర్స్ వెళ్ళి అంతా అక్కడ కలంలాగా సదును చేసి దాని కింద ఇట్లా తార్మాన్ పట్టలు వేసేసి దానిపైన ఇట్లా కుప్పలు వేస్తారనమాట. ఇట్లా వేస్తే మనకు జున్ను పట్టించే మిషన్ వచ్చినప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉండదనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 వర్కర్స్ అయితే మిషన్ వస్తుంది కదా, ఇట్లా చిన్నగా మిషన్ వస్తుంది కదా, ఈ మిషన్ వచ్చిన తర్వాత ఆ పట్ట మీద మిషన్లో అంతా పొట్టు ఒక సైడు, కందులు ఒక సైడ్ వస్తాయి కదా, ఆ కందులన్నీ పట్ట మీద వేసుకోవడానికి మనకు అంటే బకెట్లో నిండిన తర్వాత మళ్ళీ మనము గోనె సంచులలోకి వేసుకోవాలి కదా కందులన్నిటికీ. అందుకోసం మా అన్న వాళ్ళైతే కంది దాని పక్కనే పట్టాలు పరిచి పెట్టారనమాట. ఇంకా ఇది మేము జున్ను పట్టించడానికి బాగా ఎండింది అన్న ఉద్దేశంతో ఇంకా దీనిని అయితే పిలుచుకున్నాము. ఇట్లా చిన్నగా వస్తుంది అది. మాకైతే ఆఫ్టర్నూన్ ఇచ్చారు వాళ్ళ టైము, మార్నింగ్ వేరే వాళ్ళు వెళ్ళారనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.